जय समाधि गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य जय हे जय हे जय 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 రామ్మా బ్రా చందు जाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे చెప్పన్నా వీడియోస్ తీస్తున్నా ట్రాఫిక్ చేసే గారు లాస్ట్ ట్రాఫిక్ పోలీసు జెండా వాళ్ళని చెప్పిన లేవా సీన్ కొబ్బరికాయలు ఇంకా పోతే మీకు ఒక ఆఫీస్ तव शुभ आशीष मागे जाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे మా పోలీసు సహోదరులందరికీ మరియు
భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా 78వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పోలీసు శాఖ తరఫున. మా ఏఎస్పీ గారు ఈరోజు ప్రతిష్టాత్మకమైన గోల్కొండ పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అది చాలా అరుదైన అదృష్టం. అదేవిధంగా ఇలాంటి మాకు ఏఎస్పీ గారి ఆఫీస్లో మాకు కూడా జెండా ఆవిష్కరించే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా మా పోలీస్ శాఖలో చాలా అభివృద్ధి అనేది సాధించినాం. ఇదే అభివృద్ధి కూడా కొనసాగిస్తామని కంటిన్యూగా చేయాలని మా పోలీసు సోదరులందరినీ కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. కాలరావు గారు హిమాచల యమునా గంగ ఉచ్చల జలధిత రంగా తవ జయ గాథ జన జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా నియోజకవర్గ తరఫున మరి రాష్ట్రం తరఫున భారతదేశం తరఫున ప్రజలందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ 78వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 77 సంవత్సరాలు గడిచింది మన స్వతంత్రం వచ్చి. ఎవరైతే త్యాగమూర్తులు ఉన్నారో త్యాగమూర్తులు అందరూ కూడా ఈరోజు మన దేశాన్ని సాధిస్తే ప్రగతి బాగుంటుందని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి స్వతంత్రం తీసుకొచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు అయిపోయి 78వ సంవత్సరానికి అడుగుపెడుతూ మనం వారు సాధించిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్క యువత అందరూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి కృషి ఉండాలి. అనేక ఇబ్బందులున్నా ఈరోజు చదువు పరం కానీ మనం వైద్యం పరం కానీ విద్యాపరం కానీ అనేక సమస్యల పరంగా కానీ ఈరోజు స్పోర్ట్స్ ఒలింపిక్ ఆడే దాంట్లో కానీ ముందు మన దేశాన్ని ముందుకు ప్రగతి పదంలో నడిపే దాంట్లో ప్రతి ఒక్కరూ కృషి చేసి మనం ఏదైతే కావాలని సాధించిన దేశాన్ని ముందుకు తీసుకునే దాంట్లో ప్రతి ఒక్క యువత అందరూ కూడా ముందుండాలని ఈరోజు అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేక ఆటంకాలు ఉన్న ఈరోజు రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ కావాలని సాధించిన తర్వాత తెలంగాణలో కావలసిన సాగునీరు కానీ త్రాగునీరు కానీ అదేవిధంగా మనం రిక్రూట్మెంట్ మన ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాల బాగోగులు బాగుండాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన అనేక పారిశ్రమలు రావాలని ఈరోజు అమెరికా వెళ్ళి మనకు కావలసిన యుఎస్ఏలో అనేక పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఆ కేబినెట్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చేస్తున్నారు. అది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మనం సాగునీరుకి ఈ రోజు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్ ఉందో సీతారామ ప్రాజెక్ట్ ను ఈ రోజు ఓపెన్ చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుగూడానికి సెకండ్ మన పంప్ హౌస్ ను ఓపెన్ చేయడానికి ఈ రోజు 12:30కు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దాని తర్వాత
ఈ రోజు రైతులు బాగుండాలని, రైతే రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు 1,00,000 రూపాయలు మాఫీ అయింది. అదే విధంగా 1,50,000 మాఫీ అయింది. 2 లక్షల మాఫీకి ఈ రోజు కంకణం కట్టి వైరాలో భారీ బహిరంగ సభలో కూడా ఈ రోజు 2 లక్షల మాఫీని ఈ రోజు ఓపెనింగ్ చేయబోతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మరి ప్రజలకు యావత్ యువకులకు, యువతలకు అందరూ కూడా ముందుండాలని ఈ రోజు మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫస్ట్ వందే మాత్రం జరిగితే మీ మహిళా వార్డ్ సభ్యులతో కలిసిపోయారా? కొబ్బరికాయ కొడుతుంది కదా. బయట
రంగా లక్ష్మీ జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భద్రాచలం గ్రామ ప్రజలందరూ మళ్ళా ఎటువంటి ఇబ్బందులు పడకుండా నూతన సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాచలంలో ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. మహనీయుల యొక్క త్యాగ ఫలితము, ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాల ఫలితం వలన ఈరోజు స్వతంత్రంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ధైర్యంగా తిరగలుగుతూ ఉన్నారు. ఇక ఈ స్వేచ్ఛ అనేది కొనసాగించే విధంగా ప్రతి సంవత్సరం గాను ఆగస్టు 15 అనగానే మన అమరవీరులను స్మరించుకుంటూ స్వేచ్ఛంగా ప్రతి వాడలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఎక్కడ చూసినా కానీ ఈరోజు జెండా పండగ వాతావరణం ఏర్పడుతూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడాను సుఖ సంతోషాలతో మంచిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందరో వీరులు, మహనీయులు, నాయకుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనకి ఈ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మన దేశాన్ని కాపాడుకొని మన దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది నాయకులు అమరవీరుల ప్రాణ త్యాగాలతో ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం జరిగింది. కాబట్టి మన దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం.